హలో ఎవ్రీవన్. ఈరోజు మన శ్రీతేజూస్ కిచెన్లో ఒక హెల్దీ అండ్ క్విక్ రెసిపీ చూపించబోతున్నాను. అదే పుదీనా పులావ్. ఒక్కొక్కసారి మనకు ఎర్లీ మార్నింగ్ ఏం కర్రీ చేయాలో తోచదు కదా, లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసేటప్పుడు. అలాంటప్పుడు మనం ఈ పుదీనా రైస్ని ప్రిపేర్ చేసేసి పిల్లలకి లంచ్ బ్యాగ్ ప్యాక్ చేసి ఇచ్చేసామంటే చాలా ఈజీగా తినేస్తారు. దీంతోపాటు రైతా కూడా చేసామంటే ఇంకా చాలా ఇష్టంగా తింటారు. రెసిపీ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ లైక్స్ కానీ కామెంట్స్ కానీ మా ఛానల్ గ్రోత్కి చాలా అవసరం. అండ్ ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ మనం పుదీనా పులావ్ తయారు చేయడానికి ఒక గ్లాస్ బాస్మతి రైస్ని 2 టైమ్స్ కడిగి వాటర్ పోసి 6 గంట సేపు నానబెట్టుకోవాలి. నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు బియ్యాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పుదీనా పేస్ట్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని కడిగి శుభ్రం చేసుకున్న 1 కప్పు పుదీనాని అందులో వేసుకోండి. దీంట్లోనే 4 నుంచి 5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 6 నుంచి 8 గార్లిక్ రెబ్బలను కూడా వేసుకోండి. తర్వాత 2 ఇంచుల అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకోవడానికి తగినంత నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలి. మనం ఈ పుదీనా రైస్లో వేరేగా ఎర్రకారం ఏమీ వేయట్లేదు. సో పచ్చిమిర్చి కారాన్నే మీ స్పైసీనెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నేను 4 నుంచి 5 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. తర్వాత పులావ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పాన్ పెట్టుకోవాలి. దీంట్లో నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. మీకు ఇష్టమైతే 1 స్పూన్ ఘీ వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవచ్చు. నేను ఘీ వేయలేదు, 3 టేబుల్ స్పూన్స్ కూడా ఆయిలే వేసాను. దీంట్లో 1/2 టీ స్పూన్ షాజీరా, 1 బే లీఫ్, తర్వాత మసాలా స్పైసెస్ వేసుకోవాలి, బిర్యానీ మసాలా స్పైసెస్. దీనికోసం నేను 4 లవంగాలు, 1 అనాస పువ్వు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 ఇలాచీ వేసాను. ఈ బిర్యానీ మసాలా స్పైసెస్ అన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యి మంచి అరోమా వస్తుంది. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ క్యాష్యూ నట్స్ వేసుకోవాలి. పుదీనా పులావ్ చేసేటప్పుడు మసాలా స్పైసెస్ ఎక్కువ వేసుకోకూడదు. మనకి మసాలా ఫ్లేవర్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుండదు. కాబట్టి ఈ కొలతలకి ఈ రకంగా వేసుకుని చేసుకుంటేనే బాగుంటుంది. ఇవన్నీ వేగాయి కదా, తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ని వేసుకోండి. ఈ ఆనియన్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. నేను 3 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసి వేస్తున్నాను. ఇవన్నీ కూడా మనకి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలి. నేను ఒక చిన్న సైజ్ క్యారెట్ని కట్ చేసి చిన్న ముక్కలుగా వేస్తున్నాను. దీంట్లోనే కొన్ని బీన్స్, 2 టేబుల్ స్పూన్స్ బీన్స్ వేస్తున్నాను. తర్వాత ఒక మీడియం సైజు ఆలూని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ గ్రీన్ పీస్ వేస్తున్నాను. నేను ఇవి ఫ్రోజన్వి వేసాను. మీ దగ్గర ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పసుపు, సాల్ట్ ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా ఫ్రై చేసుకొని వీటి నుంచి పచ్చివాసన పోయేదాకా 2 నుంచి 4 నిమిషాలు వేయించుకోవాలి. ఈ వెజిటబుల్స్కి మీరు ఇంకా టొమాటోస్ కావాలంటే కూడా వేసుకోవచ్చు, చిన్న ముక్కలుగా కట్ చేసుకుని. నేను టొమాటో వేయలేదు. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి కదా, దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసుకుందాం. ఈ పుదీనా పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడు మాత్రమే మనకి పులావ్ అనేది టేస్ట్ బాగా వస్తుంది. పుదీనా నుంచి పచ్చివాసన పోకుండానే మీరు రైస్ వేశారు అంటే కనుక పులావ్ అనేది టేస్ట్ బాగుండదు. కాబట్టి మీరు ఈ పేస్ట్ అంతటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసి మనకి ఆయిల్ సైడ్స్ని తేలే వరకు మీరు రైస్ని వేయొద్దు. ఈ పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయింది. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేయాలి, వేయించి పెట్టుకున్న ధనియాల పౌడర్. తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేయండి. గరం మసాలా ఎక్కువ వేయొద్దు, 1/2 టీ స్పూన్ మాత్రమే ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. రైస్కి ఆల్రెడీ మనం బిర్యానీ స్పైసెస్ వేసాం కదా, సో తక్కువ గరం మసాలా వేసుకోండి, ఎక్కువ మాత్రం వేయొద్దు. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పౌడర్స్ వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. తర్వాత దీంట్లో మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాం.
వాటర్ లేకుండా ఓన్లీ రైస్‌ని మాత్రమే వేసుకోండి. ఈ రైస్ వేసిన తర్వాత 2 మినిట్స్ ఈ మసాలా అంతా ఈ రైస్‌కి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. స్లోగా కలుపుతూ ఉండాలి. ఎక్కువగా కలిపితే మళ్ళీ మనకి బాస్మతి రైస్ గ్రెయిన్స్ అనేవి విరిగిపోతాయి. సో, స్లోగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. 2 మినిట్స్ తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ బాస్మతి రైస్‌కి నేను 1:3 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇది నేను విజిల్ పట్టకుండా కుక్ చేస్తున్నాను కాబట్టి 1:3 వేస్తున్నాను. మీరు కనుక కుక్కర్‌లో చేసుకునేటట్టయితే 1:30 అయితే సరిపోతుంది బాస్మతి రైస్‌కి. మరి మీరు 1:3 కుక్కర్‌లో చేసినప్పుడు వేస్తే గనక అన్నం ముద్దగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కుక్కర్‌లో చేసేవాళ్ళు 1½ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు సాల్ట్ చెక్ చేస్తున్నాను. కొంచెం తక్కువైంది నాకు. ఒక పించ్ సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి దీనికి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి హై హీట్‌లో వాటర్ బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. వన్స్ మనకి బాయిలింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేమ్‌ని మీడియం టు లోకి మార్చుకొని 10-15 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాము. 5 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. చూసారు కదా వాటర్ అనేది బాయిలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి రైస్ అంతా. ఈ రైస్ అంతా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి లో హీట్‌లో పెట్టుకొని 10-15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నేను 10 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేస్తున్నాను. ఇంకా రైస్ అనేది కొంచెం తడిగా ఉంది. ఒకసారి నేను స్లోగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. 5 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే రైస్ అనేది పొడి పొడిలాడుతుంది. మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్‌ని ఆఫ్ చేసి మూత పెట్టి 5 మినిట్స్ ఇలాగే వదిలేద్దాం. ఈ పుదీనా పులావ్ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందాము. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆనియన్ రైతా. ఈ వేడివేడిగా ఉన్నప్పుడే పుదీనా రైస్‌ని ఆనియన్ రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, మన పుదీనా పులావ్ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేస్తే మన ఛానల్ నుంచి మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ కామెంట్స్ కూడా తెలియచేయండి. మీ కామెంట్స్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము. మీ లైక్స్ అండ్ కామెంట్స్ మాకు చాలా వాల్యుబుల్ మా ఛానల్ ఇంప్రూవ్మెంట్ అండ్ గ్రోత్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.